వచ్చేసింది అది పార్టీ. అలాంటి స్టేజీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా దెబ్బతిన్నటువంటి పార్టీ. అసలు కాంగ్రెస్ పని అయిపోయిందన్నటువంటి దశలో రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టాడు. అట్లాగే కేసీఆర్ వ్యతిరేకతని బాగా వినియోగించగలిగాడు. ప్రభుత్వ వ్యతిరేకతను బాగా వినియోగించగలిగాడు. కేసీఆర్ అంటే భయపడిపోతున్నటువంటి మీడియాకి విడిగా వెళ్ళి కూర్చుని ఒక్కొక్కరికి భరోసా ఇచ్చాడు. నేను అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ పోషిస్తాను, మీరందరూ నాకు అండగా నిలబడండి, కేసీఆర్ని ఇప్పుడు ఓడించగలిగితేనే కుదురుతుంది, లేకపోతే అతను రాక్షసుడిగా తయారైపోతాడు, నియంతలాగా తయారైపోతాడు, ఇప్పటికే మిమ్మల్ని ఎట్టేడిపిస్తున్నారో తెలుసు. 2014లో రాష్ట్ర విభజించి 10 సంవత్సరాల పాటు 10 పైసలు డబ్బులు లేదు పేపర్లకి టీవీలకి అడ్వర్టైజ్మెంట్ మనీ కానీ. అది ఓన్లీ నమస్తే తెలంగాణకి టీ న్యూస్కి ఇచ్చుకున్నాడు ఆయన. మిగతా అందరినీ తొక్కిపడేశాడు, ఇంక్లూడింగ్ సాక్షిని కూడా అక్కడ తొక్కేశారనమాట. వీళ్ళు వాళ్ళకు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కూడా, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కూడా, ఆ స్థాయిలో తొక్కవతలు పడేశాడు. కాబట్టి ఇదిగో మీరు పేపర్లు అందరూ టీవీలు అందరూ కూడా నాకు సహకరించండి అంటే వీళ్ళందరూ సహకరించారు అతనికి. అతన్ని నాయకుడిగా బాగా ప్రమోట్ చేశారు. అందుకని ఏది కేసీఆర్ నియంతృత్వం మీద విరక్తితో ఈవెన్ జర్నలిస్టులు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్కి అండగా తమ తమ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడారు జర్నలిస్టులు. అలా పోరాడిన వాళ్ళకి కొంతమంది కేసీఆర్ వచ్చాక ఒకళ్ళిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు, ఒకళ్ళిద్దరికి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు. నాయకులకు ఇచ్చేసాం కాబట్టి మిగతా జర్నలిస్ట్ని పట్టించుకోనక్కర్లేదు అనుకున్నాడు. తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచినే జర్నలిస్టులు డబ్బులు పెట్టి తలా ఇంత నేసుకుని కొనుక్కున్నటువంటి స్థలాలను